నేను మీ నాగిడి సాంబశివరావు. మీరు చూస్తుంది రావు టీవీ. సమాజంలో ఎవరంతమంది ఉన్నారో వారికంత వచ్చేలాగా మన రాజ్యాంగం ఉంది. అదేవిధంగా సమాజంలో 56% జనాభా ఉండి ఇప్పటి వరకు ఏ రంగంలో చూసినా ఎటువంటి అభివృద్ధి లేక ఉన్న బీసీలు మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత కాదు, అందులో తక్కువే. అంటే 42% మాకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వండి, మేము ఆర్థికంగా బలంగా లేము, ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే కోటీశ్వర్లం కాము, గ్రామాలలో అయినా మాకు నాయకత్వం వస్తే మా వారికి న్యాయం చేసుకుంటామని 42% రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తుంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమగ్ర కులగణన చేసి ఆ కులగణన ద్వారా కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఒక జీవో ఇచ్చి ఆ జీవో మన గవర్నర్ గారి దృష్టిలో ఉంటే, అదేవిధంగా ఆల్రెడీ మీరు అడిగినట్టే మీ వల్లే మేము ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీకు న్యాయం చేస్తానని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో నామినేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంటే నేడు కొంతమంది అగ్ర కులస్తులు, ఓసీ కులస్తులు బీసీల అభివృద్ధిని అడ్డుకోవడం కోసం గ్రామాలలో కూడా వాళ్ళు అభివృద్ధి లేకుండా ఎంతకాలం ఈ ఓసీ కులస్తులకు బానిసలుగానే ఉండాలనే భావంతో కొంతమంది పిటిషన్ వేయటం, దీనిని అడ్డుకుంటూ ప్రభుత్వం ద్వారా తరపున అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం ద్వారా ఎవరైతే చేస్తున్నారో వారికి అండగా అనేక బీసీ సంఘాలు అలాగే బీసీ నాయకులు, బీసీ వాయిస్ని బలంగా వినిపిస్తున్న తీర్మానం మల్లారణ కావచ్చు, మన ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, అలాగే బీసీఎఫ్ పార్టీ కావచ్చు, ఇలా దాదాపు 30 మంది ఇలా దాదాపు 30 మంది ఈ కోర్టు కేసులో ఇంప్లీడ్ అయినా కానీ, అలాగే చాలా మిగతా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల పేర్లు ఏంటంటే అలా చాలా రాష్ట్రాలలో అనగా తమిళనాడు, కర్ణాటక, బీహార్లలో ఆల్రెడీ 60% దాటి రిజర్వేషన్లు ఇస్తున్న ఓన్లీ తెలంగాణ, అలాగే తెలంగాణలో మాత్రమే 50% రిజర్వేషన్లు దాటకూడదని సవాలు చేశారంటే ఒక్కసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ ఆలోచించండి. జీవోలు ఇచ్చేది ఈ ఓసీ కులస్తులే, ఈ జీవోలు నాపేది ఈ ఓసీ కులస్తులే. ప్రతి ఒక్కరూ దీనిని అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలి. మనమంతా సంపాదించుకోవడానికి ముందుకు రావాలి. ఆ విధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన బీసీ నినాదం గట్టిగా వినిపిస్తేనే మనం అనుకున్నది సాధ్యమవుతుంది. లేదంటే మిగతా రాష్ట్రాల్లో అయితే మహారాష్ట్రలో అనుకుంటా ఆల్రెడీ నామినేషన్ వేసి ఎలక్షన్ అయ్యి 5 సంవత్సరాల పదవీ కాలం ఉన్నా కానీ 2 సంవత్సరాల తర్వాత క్యాన్సిల్ చేశారు. డెఫినెట్గా ఇక్కడ కూడా అదేలా అయ్యే అవకాశం ఉంది. ఇక అసలు తెలంగాణలో అయితే మరీ దారుణం, అక్కడ దాకా కూడా వెళ్ళలేదు, అసలు నామినేషన్లోనే ఆపేశారు. సో దీన్ని మనం ఓవర్ చేయాలంటే, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే దీన్ని ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళని వచ్చే ఎలక్షన్లో వాళ్ళని బహిష్కరించాలి. వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైతే ఉన్నారో ఆ పార్టీలని బహిష్కరించాలి. అలాగే ఎవరు దీన్ని ఓన్లీ 9th షెడ్యూల్ అంటే 9th షెడ్యూల్లో పెట్టారంటే దాన్ని సుప్రీంకోర్టు కూడా సవాల్ చేయలేదు, దాన్ని ఎవరు మార్చలేరు. కావున బీసీలకి 42 రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని రావు టీవీ ద్వారా కోరుకుంటూ, అలాగే తెలుగు రాష్ట్రాలలో 2 ప్రజలను చూస్తే తెలంగాణలోనూ తెలుగు మాట్లాడతారు, ఆంధ్రాలోనూ తెలుగు మాట్లాడతారు. తెలంగాణలో ఉన్నది ఒకే రకమైన కల్చరు, ఆంధ్రాలో ఉన్నది ఒకే రకమైన కల్చరు. మరి తెలంగాణలో ఇంత ఉద్యమం జరుగుతుంటే ఆంధ్ర బీసీ నాయకులు ఏం చేస్తున్నారు అంటే మీకు అవసరం లేదా రిజర్వేషన్లు? అంటే మీకు చేత కాదా? మీరు ఎందుకు ముందు రాలేకపోతున్నారు? ఒక్కసారి ఆంధ్రాలో బీసీలు కూడా ముందుకు రండి, ఇది విషయం గురించి ఆలోచించండి. ఎప్పుడైతే ఆల్రెడీ
కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ లాంటి వాళ్ళు సాధించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు సాధించుకుంటున్నారు. మరి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇటువంటి వాళ్ళ మీద పోరాడకుండా మీకు ఎందుకు సంఘాలు? మీరు ఏం చేయడానికి కోసం సంఘాలు పెట్టారు? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటూ, అలాగే ఎవరైతే మంచిగా మనసుతో ఎవరెంతమంది ఉన్నారో వాళ్ళకి అంత శాతం. అది తెలంగాణ వాళ్ళు ఓన్లీ విద్యా ఉద్యోగాలలో అడగలేదు, ఓన్లీ స్థానిక సంస్థల్లోనే అడిగారు. కానీ స్థానిక సంస్థల్లోనే కాదు, ప్రతి రంగంలోనూ బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత శాతం ఇవ్వాల్సిందే.